హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SM రఫీ బ్లాగ్స్. ఇప్పుడు మనం కారంజ నరసింహస్వామి ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం పెద్ద అహోబిలం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చరిత్ర చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ ఆలయం దగ్గర భవనాశిని నది ప్రవహిస్తూ ఉంటుంది. కారంజ అనే పేరు ఈ ఆలయానికి ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఈ దేవుడు ఒక కారంజ చెట్టు కింద ప్రత్యక్షమయ్యాడు. ఈ చెట్టుని పాంగ్మియా అండ్ కనుగా ట్రీ అని కూడా పిలుస్తారు. అందుకే ఈ రూపాన్ని కారంజ నరసింహస్వామి అని పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ హనుమంతుని కథ కూడా ఉంది, అది కూడా చెప్తాను వినండి. హనుమంతుడు ఇక్కడ కూర్చొని రామనామం జపిస్తూ తపస్సు చేస్తున్నప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హనుమంతుడు నాకు రాముడు కావాలి అన్నాడు. అప్పుడు స్వామి రాముడే నరసింహ రూపంలో ఉన్నాడని చూపిస్తాడు. అప్పటి నుంచి హనుమంతుడు కారంజ నరసింహస్వామిని ఆరాధిస్తాడు. ఇకపోతే స్వామి ఈ ఆలయంలో పద్మాసనంలో కూర్చొని ఉంటారు. చేతుల్లో సుదర్శన చక్రం మరియు సారంగ ధనుస్సు ఉంటాయి. ఈ స్వామిని ప్రార్థిస్తే జ్ఞానం మరియు విద్యలో అభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. కొన్ని చోట్ల చెప్పినట్టు 3వ కన్ను కూడా ఉంటుందని ఒక నమ్మకం. సో చూశారు కదా ఆ ఆలయ ప్రత్యేకతను, ఆ ఆలయాన్ని. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.